మీరెంతగానో ఎదురు చూస్తున్న మన వేగా జ్యువెలర్స్ రేపే కాకినాడలో ప్రారంభం. వేగా జ్యువెలర్స్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, USA. పోతున్నాను. దేవి గారు, దేవి నాగవల్లి గారు ఎక్కడ రండి. దేవి ఫైర్ బ్రాండా ఏమంటారు? దేవి యాక్చువల్గా తను రీసెర్చ్ చేసిన కొన్ని కథలు చెప్తే సినిమాస్ అంటే బయట తను ఆల్రెడీ తన జర్నలిస్ట్ ఎక్స్పీరియన్స్ తోటి తను రీసెర్చ్ చేసిన చెప్తే నేను షాక్ అయిపోయాను. అంటే ప్రపంచంలో ఏ మూలైనా ఏ కథనే ఉంటుందని అన్ని కథలు ఉన్నాయి ఇప్పుడు దేవి దగ్గర. నాకు తెలిసి ఎన్ని కథలనే లెక్కలేదు. తను చెప్తూనే ఉంది నాకు. సో ఇట్స్ లైక్ ఐ థింక్ వన్ ఆఫ్ దెమ్ మేబీ నేను ముందు చేయొచ్చు కూడా, చెప్పలేను. అది అన్నీ కుదిరితే కరెక్ట్గా. అండ్ ఆల్ ది బెస్ట్ దేవి. అండ్ సినిమా అంటే చాలా ఇష్టం. తన కోసం నాకు తెలిసి జర్నలిజం ఇప్పుడు వదిలేసిందేమో కూడా నాకు తెలియదు కంప్లీట్లీగా. సో ఎవ్రీ డే స్టూడియో వదిలేసి సెట్లాగా వచ్చి కూర్చొని ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ మాకు అందరికి హెల్ప్ చేస్తూ తను ఐ థింక్ తన డైరెక్షన్ ట్రై చేస్తుంది. ఆల్ ది బెస్ట్ దేవి. థ్యాంక్ యూ దేవి. అండ్ అలేఖ్య ఏం చెప్పాలి నీ గురించి? అలేఖ్య ఈ అమ్మాయి అంటే రష్మి గారికి అందరికి కూడా అంటే సెటిల్ ఏమన్నా సరే ఒక 5-6 మెంబర్స్ ఇన్స్ట్రక్షన్ ఉంటారు, స్లాంగ్ ఇన్స్ట్రక్షన్ ఉంటారు. అందులో తనుకు అనమాట. సో రష్మి గారు వస్తే కంపల్సరీ తనకు స్లాంగ్ చెప్పడానికి అమ్మాయి ఎప్పుడు అక్కడే ఉంటుంది. సో ఇట్స్ లైక్ పార్ట్ ఆఫ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయిపోయింది తను. థ్యాంక్ యూ అలేఖ్య. ఆల్ ది బెస్ట్. అండ్ ఆర్టిస్ట్గా ట్రై చేస్తుంది తను కదా, తను ఆర్టిస్ట్గా ట్రై చేస్తుంది. ఆల్ ది బెస్ట్ సార్. బై. థ్యాంక్ యూ. బై. అండ్ విశాల్ ముంబై నుంచి వచ్చాడు తను. ఫస్ట్ ఎయిడ్గా నాకు అంటే నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ సారీ డార్లింగ్ బోర్ కొట్టేస్తుంటే ఏమనుకోవద్దు. వాటితో మాట్లాడకపోతే నేను ఆర్యప్పుడు డైరెక్షన్ స్టార్ట్ చేసినప్పుడు అందరం కొత్త వాళ్ళమే, మాకు ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక్క అసిస్టెంట్ లేడు. సో నా దగ్గర ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళందరూ కూడా నేను చెప్పింది నేర్చుకున్నారే. సో ఆ మిస్టేక్స్ అలాగే కంటిన్యూ అవుతున్నాయి. అలాంటప్పుడు విశాల్ వచ్చాడు ఐ థింక్ ముంబై నుంచి. ఫస్ట్ టైం తన గురించి నేను ఒక యాంగిల్ నేర్చుకున్నా, అంటే ఒక వే నేర్చుకున్నా. సో ఈ డైరెక్షన్ ఒక సినిమాకి సంబంధించి ఆ కన్స్ట్రక్టివ్ ఒకటి ఉంటుంది కదా, ఒక ఫ్రేమ్ ఉంటుంది కదా, ఆ ఫ్రేమ్లో మమ్మల్ని తీసుకెళ్ళాడు. థ్యాంక్ యూ విశాల్. అండ్ యూ హెల్ప్డ్ ఎ లాట్ ఇన్ దట్లో. అంటే ప్రతి విషయాన్ని కూడా ఏదైనా తనకు ఒక వర్కప్ చెప్పామో అంటే మనం మర్చిపోవచ్చు, అది కంపల్సరీ జరుగుద్ది, డెఫినెట్గా జరుగుద్ది ఒక విషయం చెప్పామో అంటే. బికాజ్ ఆ స్టైల్లో తను వర్క్ చేస్తున్నాడు కాబట్టి మాకు అందరికీ ఒక డిసిప్లిన్ నేర్పాడు. థ్యాంక్ యూ విశాల్. లవ్ యూ. తను ఇప్పుడు లేడు, ముంబైలో ఉన్నాడు.